హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము ఫ్లై చేయబోతున్నాం డిఫరెంట్ టైప్ ఆఫ్ కైట్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే రకరకాల ఫ్యాన్సీ కైట్స్ అయితే గైస్ మన దగ్గర ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నింటినీ మనమైతే ఈ వీడియోలో లేపబోతున్నాము. అంతేకాకుండా మన కైట్ ఎక్స్పర్ట్ కిట్ వచ్చింది కాబట్టి ఒక కైట్కు మనం లాంగెస్ట్ ఎవర్ టైల్ని పెట్టి ఆకాశంలో అయితే లేపబోతున్నాము. ఫుల్ గాలి రావాలని హైట్ ఉన్న ప్రదేశానికి అయితే వచ్చినాము. సో కైట్స్ని లేపినట్లయితే అసలు ఎట్లా లేస్తే ఏం కదా అనేది ఈరోజు వీడియో క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి గైస్ ఈ బటర్ఫ్లై కైట్ అయితే లేపుతున్నా. లేపొస్తా నీకు? లేపొస్తుంది. ఓ దానికి దారం కట్టుకొని లేపు, నన్నేం చూస్తున్నావు? పోయినసారి లేపిస్తేనే ఆడుకున్నారు చిన్నపరల్లా. పోయినసారి లేనే లేడు. ఎందుకు లేడు? ఎప్పుడు లేకగా ఇది. ఫస్ట్ కైట్ అయితే గైస్ 2025 లో పోతుంది. బటర్ఫ్లై కైట్ బటర్ఫ్లై అని పోతుంది. మెల్ల 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 పట్టుకో, ఆయన పీక్తుంది అంటే తోక గట్లా మెల్ల మెల్లగా ఒక్కడసారి పడిపోతుంది. లేవు అది ఎగిరేలే ఏం చేయాలి? దానితో తోకలు గట్లా పెరిగినాయి. దానికి బాగా హైట్ కి వచ్చేసరికి కావచ్చు, గాలి ఫుల్ వస్తుంది కదా, దాని వల్ల లేపకుండా సరే దాంట్లో ఎగిరిపోతూనే ఉన్నది. అవి తోకలు కదా, మీసాలు. దానికి కెమెరానే ఊగుతుంది మొత్తం గాలికి. లేపేటోళ్ళము మందిని తక్కువన్నాం కదా, అందుకోసం ఏం చేస్తున్నాం అంటే లేపుకుంటే రాళ్ళకి కడతాము. దగ్గర మా దగ్గర 7-8 ఉన్నాయి, అన్ని లేపుదాం. ఫస్ట్ అయితే సక్సెస్ అయిపోయింది. మనం ఆగుతుందా? ఫ్యాన్సీ కదా, లేపుతుంది. ఇది కూడా గుంజుకోవద్దు పైన మస్తు కనబడుతుంది. మన నెక్స్ట్ కైట్ వచ్చేసి ఏంటిదంటే గైస్ పారాషూట్ కైట్. కలర్ఫుల్ గా చూడడానికి మస్తు ఉంది. దీన్ని లేపావా? మస్తు ఎగురుతాడు. లేపుతున్నా నేను. గబ్బిలో మోతనే ఉన్నావు. దారం తక్కువ చూడు. కిట్టు షార్ట్ ఫెల్ కదా, అది కూడా షార్ట్ గానే ఉంది చూడరా. మళ్ళీ కలర్ఫుల్ సేమ్ ఆరెంజ్ బ్లాక్ సెట్ అయినాయి. తాడు అయిపోయింది. తాడుందా ఇంకోటి? తీసుకోలే. ఆయన పోయింది అనుకో, నన్నే ఉరకబెడతాడు. ఇక ఇంకోటి జాయింట్ చేద్దాం. జాయింట్ చేస్తే దాని దగ్గర పోతుంది. చిక్కుపడుతుంది. నా దగ్గరికి వస్తున్నావు సక్క. రెండు కైట్స్ ఆకాశంలో మీరు చూడొచ్చు ఎట్లా కనబడుతుంది. వీళ్ళు గబ్బిలాలని అవేంటి బటర్ఫ్లైలని చిన్న చిన్న వాటిని లేపుతున్నాయి. డైరెక్ట్ మన అడవికి రాజు పులిని లేపుతున్నా. దాన్ని ఇట్లా కూడా అంటారా? పోతా ఉంది. ఏమైనా గైస్ కి కైట్ మీరు చూడొచ్చు, పారాషూట్ లకి ఒక పిల్లి పడుతున్నట్టుగా భలే ఉంది చూస్తే. మా సింహానికి ఏమైందేమో, హైట్ అయితే లేస్తలేదు, తిన్నట్టుంది ఇప్పుడే. ఇప్పుడే లేపిన పారాషూట్ వచ్చేసి అన్నిటికీ డీల్ అవుతుంది. బోటు దాటు. ఇప్పటికైతే గైస్ మనం టోటల్ గా 4 కైట్లు అయితే ఫ్లై చేసినాము.
అక్కడ ఒకటి బ్యాట్ ఉంది, బటర్ఫ్లై, లయన్, పారాషూట్. మొత్తం పైన మీరు చూడొచ్చు 1 2 3 4 5 5 అయితే లేస్తున్నాయి. ఇంకోటి లేపుతున్నాడు. ఎత్తలేదా? అయితే ఏడున్నాయి దారాలు కనబడతలే, డెలివరీతో నాకు సంబంధం లేదు. అది ఇంకా మస్తున్నావు ఇప్పుడు లేపింది. మనది ఒక కైట్ అన్ఫార్చునేట్లీ కింద పడ్డది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మేము లేపే కైట్ దారం ఏదైతుందో ఇది వచ్చేసి బొంత దారమే, ఉత్తనే వేయిపోతుంది. అది మంజు దారం అయితే కాదు. ఇది ఈ దారం ఇగో ఉత్తదే. అన్ని కైట్లు ఇప్పటి వరకు లేపినాయి, మంచిగానే ఎగురుతాయి. 4 సక్సెస్ అయినాయి. ఒకటి వచ్చేసి గద్దది. అరే మన దగ్గర ఇంకా ఈగల్ కైట్ ఉండే కదా ఒకటి. ఈగల అదే అది కాదు, ఇంకో ఈగల్ కైట్ ఉండే ఉన్నాడ. ఓకే, మొత్తానికైతే గైస్ కైట్స్ అన్ని మంచిగానే ఫ్లై అవుతున్నాయి. ఒకటి ఈగల్ కైట్, ఒకటి బ్యాట్, బటర్ఫ్లై, లయన్ వీళ్ళు లేపింది. ఇంకోటి జలకన్యను లేపుదామని సూచన అన్నది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కైట్స్ అన్నిటిని దించేద్దాం. చాలాసేపు అవుతుంది ఎగరబట్టి. లాంగెస్ట్ టైల్ మొత్తం పెద్ద తోక పెట్టి దాన్ని లేపి దాంతో స్టంట్స్ చేస్తారు. కిట్ చూడరు, ఎంజాయ్ చేస్తారు. దించరా సర్కస్ మ్యాన్ కిట్ స్టార్ట్ చేస్తాడు. రాడు నువ్వు చూలేదా? మొత్తం గిర్రా గిర్రా తిరుగుతుంది. కైట్లు మంచిగా ఎగరేసినాం కానీ ఇక చుట్టుకుంటది ఇక మొత్తం. ఇక చూడరే ఎంత ప్రొఫెషనల్ అంటే ఎట్లా పెడతారు చూడరే. వాడు లయన్ ఎట్లా చెప్తాను సింహం అది చేపలక్క పట్టుకుంటుందా? ఏదేమైనా గైస్ మనం నార్మల్ కైట్స్ లేపిన దానికి ఫ్యాన్సీ కైట్స్ లేపిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఫ్యాన్సీ కైట్స్ ఆకాశంలో ఎగురుతుంటే ఎంత క్రేజీ కనబడుతున్నాయో. ఈ బ్యాట్ కైట్ బుడ్డదే కానీ దీని చుడుతుంటే దీని మీద వెయిటే లేదు, దారం మీద ఉత్తగానే ఉంది. అన్నిటికంటే స్మూత్ ఎగిరిన కైట్ వచ్చేసి ఇదే. ఇది పైన పోయినాక చిన్నగా అనిపించింది కదా, సో ఇంత పెద్దగా ఉంది ఇది. రెడీ ఫర్ పెద్ద తోక. బిగ్గెస్ట్ ఎవర్ టైల్ అయితే గాయస్ రెడీ చేస్తున్నాము. ఇటు నువ్వు కారణాలు కట్టు. 5 కిలోమీటర్లు చేద్దామా? అమ్మా అమ్మా ఎంత పెద్ద చేసిన గాయస్ ఇప్పుడైతే తోకలు కడుతున్నా. ఒకసారి తోక మీరు చూడొచ్చు. నేను ఈడున్నా కదా, మతిన్ కూడా ఆడున్నాడు. అది స్ట్రైట్ లేనే లేదు. ఇంత పెద్ద తోకతో అయితే గాయస్ ఫ్లై చేస్తున్నాము. చూడాలి ఏమవుతుంది. ఇక ఇటు ఏమైందా, నీకేం కావాలి? మస్తు కష్టం ఉన్నది గాయస్ ఈ తోకని హ్యాండిల్ చేసుడు. ఎడిది కన్నా కానీ తెగిపోతాం పుట్ట పుట్ట. గాలి ఎట్లొస్తుంది అంటే తోకకు దారం కడితే తోకనే లేచిపోయేటట్టున్నది.
రాజు కమాన్. ఇదే ఎంత ఫోర్స్ ఉంది ఇగో. తెగిందా? తెలిపోయింది. దేరా ఈ కొన ఏంటిదే? లేపు 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 లేపు. పోన్ పోన్ పని పని పని. అయ్యా లేపుతలే. నేను పట్టుకోవాలి చక్కరా. అరే దేవుతా అమ్మతో పీకింది. తీసుకో 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 అది దగ్గర తిప్పు. తీసుకో. చాలు దగ్గర దింపాడ. తోక ఎగిరి ఆ తోకకి తోక అతికెత్తరాడు. దగ్గర దింపాట. ఈ తోక ఇక్కడ రాళ్ళు తాకి కింద అయిపోయింది. మళ్ళీ అతుకు పెడుతున్నాం. ఇప్పటిదాకా తోక అయితే కట్ అయిపోయింది. ఇప్పుడు లేపుతున్నాం. పోతుంది ఇప్పుడు. రెడీ. అవుతలే గాలి ఎడుతుంది. ఏమో అయింది. ఏ అగురి మనకి చక్కెర వాడు పట్టుకుంటే లేపుతారాట. అరే అగురి మీరు. నువ్వు ఒక్కరి పట్టుకో. గాలి అంతా పోను. స్పెషలిస్ట్ దుబాయ్ నుంచి తెప్పించిన నిన్ననే. పట్టుకోరా. మంచిగా ఉండే ఎట్లా ఎత్తునలేవు అన్న పడుతుంది. చూసిరా బిగ్గెస్ట్ తోక పెట్టినాం దానికి. ఇంతకు ముందు కైట్ వచ్చేసి గాయస్ చక్క ఏరలేదు. అందుకోసం ఈసారి వేరే కైట్ అయితే ప్లాన్ చేసినాము. చూద్దాం ఇదాన్ని ఎగురుతా లేదా. ఇంతగానం గాలి వస్తుంది కారా. నేను లేపుతాలేమన్నా లేపుతాడు. అట్లా కాదు వాళ్ళు లేపుతావు. లేపినాక పట్టుకుంది ఏడుతుంది అసలు అది. పట్టుకొని ఇట్లయితే అది కూడా పట్టుకో. ఇప్పుడు తోక 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 ప్రికాషన్ తోక. అమ్మతో డీల్ 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 అని చెగిరే అన్న పైకి ఇట్లా పంపు. మలగాడుతాండు బట్టలన్ను స్పీక్ అనుకున్నా. మరి అదే లేపోరా అది మంచిగానే ఎగురుతుంది. అంతా గిట్ల ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ అంటే మొత్తం గిట్లా చేస్తున్నావు. లెఫ్ట్ సైడ్ కదా తోక లెఫ్ట్ సైడ్ నేను చెప్తున్నా. పోతుంది పోతుంది పోతుంది. తోకది నీ గాలిలో గాలిలో అతకబెట్టు గాలిలో అతకబెట్టు దాన్ని. పతంగి పడ్డది. తోక బాగా పెద్ద అయింది. ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అట్లే ఉంది అట్లే ఉంది అట్లే ఉంది. కావచ్చు. తర్వాత నేను ఫోన్ లో జూమ్ చేసి చూపిస్తా. అంత పెద్ద తోకతో పోతుంది అది. అది రైట్ సైడే కొద్దిగా బరువైనట్టుగా వండుకుంటుంది. మనం ఇడిది అది కొంత వేడి పెడదామా అన్న నేను. ఈనాడు తిరగాలి ఒకసారి తిరగాలి. ఇప్పుడు అయ్యో గాడి సగం తోకమైందిరా. కాబడుతున్నారా విజయ్? గుట్ట మీద పడ్డది. తెచ్చుకుందామా? గుట్ట మీద లీలలో పడుతుంది.
గాయస్ మీ దాకా పోయినాక సగం తోకనేది లేపి కింద పడక అరే ఏదేమైనా మనం లాంగెస్ట్ తోక పెట్టి లేపాలనుకున్నాం, లేపినాం, అది లేచింది. చాలా బాధాకరం ఇస్తుంది, ఎందుకంటే సగం తోక అక్కడనే వెళ్ళిపోయింది. తెచ్చుకొని రా అమరావతి పట్టుకుంటా. నేను ఇయ్య కదా ఇయో కైట్ మీద మీరు చూడొచ్చు, ఒక ఫోటో లెక్క కనబడుతుంది. ఫోటో అయ్యో కిట్టు కనబడుతుంది. పైనకు పతంగి లేపుతాడు, అది చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే నా ఉమ్మ ఎక్కుతున్నట్టున్నది. దాదా విజయ్ ఇదా ఇయో ఇప్పుడా నా ఉమ్మ ఎక్కుతుంది చూడియో. ఒరే సగం తోక ఆనేమైంది కారా. సో ఏదేమైనా గైస్ చాలా అంటే చాలా క్రేజీగా కైట్లు అయితే ఎగిరినాయి. అసలు మనం పెద్ద తోక పెట్టి లేపినప్పుడు స్టార్టింగ్లో ట్రై చేసినాం కదా, లేవదు అనుకున్నాము. కానీ మొత్తం ఫుల్ తోకతోని ఒక 2 మినిట్స్ కవర్ అయింది అలా మొత్తం తోక ఉన్నప్పుడు. దగ్గర మనం 30-40 ఫీట్స్ తోక పెట్టినాం, ఎగిరింది ఆకాశంలోకి. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ మరీ చెప్తున్నా, అందరు ఖచ్చితంగా కైట్లు లేపాలి. కాకపోతే ఇట్లా తెగిపోయే దారాలు ఉంటాయి చూడ, అవిటిని యూజ్ చేసే లేపాలి. అండ్ ఒకవేళ మీరు కనుక మాన్య దారం అవన్నీ ఇల్లీగలే, అవిటిని లేపొద్దు. ఒకవేళ మీరు ఎక్కడైనా తెచ్చుకొని లేపినా కానీ జంప్ అయితే వేయకండి, మొత్తం చుట్టుకొని దగ్గర పెట్టుకోండి. దానివల్ల చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. సో మరీ చెప్తున్నా, మాన్య దారాలను యూజ్ చేసి ఎవ్వరు లేపొద్దు, జంప్ వేయొద్దు. దానివల్ల చాలా పక్షులు అంతేకాకుండా మనుషులు కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంది. సో బీ కేర్ఫుల్, బీ రెస్పాన్సిబుల్. ఇలాంటి తెగిపోయే దారాలతో అయితే లేపుర్రి కంపల్సరీ. మాంజానే కానీ తెగిపోతుంది, అసలు తెచ్చుకోండి. సెలవులు ఎంజాయ్ చేయరి, పొట్టు కైట్లు అయితే లేపుర్రి. హ్యాపీ సంక్రాంతి. సో వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 20K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, మనం బిగ్గెస్ట్ ఎవర్ కైట్ని అయితే తయారు చేద్దాము. పెద్ద గ్రౌండ్ తీసుకొని దాని అయితే లేపడానికి ట్రై చేద్దాం. సో ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.